వెల్కమ్ టు మాస్ టీవీ. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు ఆకాంక్షించారు. కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ, నేమాని సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలకు ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఆలయానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ గా బాబ్జీ ప్రకటించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, వైకుంఠరావు, కొండ ఉంగరాల శ్రీను, దౌలూరి భద్రారావు, శుంకర శేఖర్, కర్రీ సుధాకర్, పేకేటి ఈశ్వరరావు, గూడ్స్ ఆటో వైవి రమణ తదితరులు పాల్గొన్నారు. అసలు బ్రేకులు కూడా పడవు. నన్ను ప్రసాద్ జగదీశ్వరీంతాం చైర్మన్ గారు ఒకసారి పట్టుకోండమ్మా. ఎమ్మెల్యే గారు ఒకసారి శుభ్రవస్తు
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि थैंक यू सर ओके सर 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 तो कुछ फोटो पैक చేస్తండి ఓకే ఇలా చూడండి సార్ ఓకే ఓకే సార్ ఓకే ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు కాకినాడ ప్రజలందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా బాలాత్రి సుందరమ్మారు మా అందరికీ కులదైవం ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పూజ చేసుకొని తరచుగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఆవిడ ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నానని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సంవత్సరం మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరొకసారి చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు జరగాలని, ఎందుకంటే అన్ని గుళ్ళకి కన్నా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ కనపడతాం. అక్కడే వెంకటేశ్వర స్వామి శివరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు దర్శించినా సరే నాకు ఇప్పుడు వచ్చి అనుకున్న ప్రతి పని కూడా జరిగి బలమైన నమ్మకం ఉంది. అలాగే ఈసారి ఉత్సవాలు బాగా జరగాలని, అలాగే నూతన ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు నుండి మంచి పరిపాలన ప్రజలకు మా ద్వారా అందించాలని చెప్పి శాకాంబరి అవతారాన్ని చాలా ఘనంగా సభ్యుల సహకారంతో డోనర్స్ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ మన నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా ఆనందించదగిన విషయం. వర్షం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంకొక నా వరకు ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే మన శాసనసభ్యులు దీనికి అధికారికంగా నన్ను నియమించడం జరిగింది. ఇంకొక అదృష్టం, కొండబాబు గారు మూడోసారి ఎమ్మెల్యేగా కాకినాడకి ఎలక్ట్ అయ్యారు. అలాగే ఈ త్రిపుర సుందర గుడికి మూడోసారి నేను కూడా చైర్మన్గా ఉండే అదృష్టాన్ని అమ్మవారి కొండబాబు గారి ద్వారా కలగజేసినందుకు మీ ద్వారా ప్రజలందరి ద్వారా కూడా కొండబాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచు.